ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్ళి ప్రజానీకంలో ఒక మాత్రమైన ప్రశ్న వాళ్ళందరూ అడిగేది ప్రజలు, ఈ ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం ద్వారా మా జీవితాల్లో ఏవైనా అభివృద్ధి కొరకు మార్పు వచ్చే అవకాశం ఉందా లేదా. ప్రస్తుతం వాళ్ళు కోరుకునేది ఈ ఆర్థిక భారాలు ఏవైతే పెరుగుతున్నాయో వాళ్ళ మీద ప్రతిరోజు, ఈ ఆర్థిక భారాల నుంచి విముక్తి కోరుకోవడం అది ముఖ్యమైన అంశం కింద కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మా ఉద్దేశం ప్రకారం, మార్క్సిస్ట్ పార్టీ యొక్క ఉద్దేశం ప్రకారం, ఇవాళ ప్రజలకి మీద ఈ భారాలను తగ్గించడానికి, ఒక అభివృద్ధి చెందే జీవితాలను గడపడానికి ఇవాళ మన దేశంలో సాధనాలు లేకపోతే సంపత్తి యొక్క తక్కువ ఏమీ లేదు. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, దాని తర్వాత యూపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వాల ద్వారా ప్రజలకి కొంచెం రిలీఫ్ ఇప్పించడానికి ఎప్పుడు మేము ఆ రకమైన చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఈ పనులన్నీ చేయడానికి అనే వాదన ప్రతి మాట ముందు పెట్టేవారు. ఇప్పుడు ఒకటి స్పష్టమవుతోంది, దేశంలో డబ్బు అనేది ఏమీ తక్కువగా లేదు మన దేశంలో. ఇవాళ ఒకవైపు నుంచి ఈ కుంభకోణాల ద్వారా ఈ లూటు చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఈ లూట్ని, ఈ దోపిడీని మనం ఆపుకోగలిగితే దేశంలో రిసోర్సెస్ అనేది వాటిల్లో ఏమీ తక్కువ లేవు. రెండో వైపు నుంచి ఈ దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆర్థిక సంస్కరణ ఏవైతే జరుగుతున్నాయో, ఈ ఆర్థిక సంస్కరణలో ఒక భాగంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకి, విదేశీయ దేశీయ పెట్టుబడిదారులకి ఇద్దరికి, ఎక్కువగా విదేశీ పెట్టుబడిదారులకి, ధనికులకి ట్యాక్స్ కన్సెషన్స్ చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. వీటిని ఇన్సెంటివ్స్ అంటుంది ప్రభుత్వం. ఎకనామిక్ గ్రోత్ కోసమని ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. ఈ ఇన్సెంటివ్స్ ఎంతవరకు చేరాయి? ఇన్సెంటివ్స్ గత 4 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ప్రభుత్వానికి దక్కాల్సిందో ఆ ఇన్కంలో, ట్యాక్స్ రెవెన్యూలో 5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ వాటిని ట్యాక్స్ కన్సెషన్స్ అనే రూపంలో పెట్టుబడిదారులకు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల రూపాయలు. ఈ రకమైన ట్యాక్స్ కన్సెషన్స్ ఒకవైపు, రెండో వైపు నుంచి ఈ కుంభకోణాలు, ఈ రెండిటి వల్ల దేశంలో ఉన్న రిసోర్సెస్ అంతా ఈ రకంగా లూట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడిందో కేంద్రంలో, ఆ కోయలిషన్ గవర్నమెంట్ ఏర్పడిచ్చే ఆ ప్రత్యామ్నాయ కూటమి ఎన్నికల తర్వాతే ఏర్పడింది. ప్రతి మాట మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయినప్పుడు ఆ యూపీఏ ఏర్పడింది ఎన్నికల తర్వాత. వాజ్పేయి గారు ప్రధాని అయినప్పుడు 98లో ఎన్డీఏ కూటమి ఏర్పడింది ఎన్నికల తర్వాత. జ్ఞాపకం ఉంటుంది, జయలలిత గారి లెటర్ కోసం 3 రోజులు వెయిట్ చేశాడు వాజ్పేయి. ఆ ఎన్డీఏ ఏర్పడింది ఎన్నికల తర్వాత. 96లో దేవగౌడ గారు ప్రధాని అయినప్పుడు ఆ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది ఎన్నికల తర్వాత. విపి సింగ్ గారు ప్రధాని అయినప్పుడు ఆ అరేంజ్మెంట్, నేషనల్ ఫ్రంట్, లెఫ్ట్ ఫ్రంట్ అదంతా ఏర్పడింది ఎన్నికల తర్వాత. సో ఇది మన దేశంలో ఉన్న చరిత్ర. అందుకోసం 2014లో కూడా ఎన్నికల తర్వాత ఈ కూటమి ఏర్పడుతుంది. ఈ ఫ్రంట్, ఆ ఫ్రంట్ దాని తర్వాత ఏర్పడి ఈ రకమైన ప్రత్యామ్నాయ విధానాలు అనుసరించే ప్రత్యామ్నాయ ప్రభుత్వం, అది మేము కోరుకుంటున్నాం. స్పష్టంగా నాయకుడు అడిగారు,
మీరు అడగకపోయినా బీజేపీ కాంగ్రెస్ నాయకులు అడుగుతుంటారు. మా దగ్గర నరేంద్ర మోదీ ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు, మా దగ్గర రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ దగ్గర ఎవరు ఉన్నారు? నేను అదే అంటాను, మన చరిత్రని చదవడం నేర్చుకోండి. మీరందరూ చాలా సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాల నుంచి పనిచేశారు. 2004లో నాకు ఆనెస్ట్గా మీరు ఒక ప్రశ్నకి జవాబు ఇవ్వండి. 2004లో మీలో ఎవరైనా ఒక్కరైనా మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతాడని రాశారా? ఒక్కరైనా? మీ రిపోర్టింగ్లో రాశారా, లేకపోతే మీ ఛానల్లో చూపించుకున్నారా? అయ్యాడు కదా. అవడమే కాదు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత 10 సంవత్సరాలు కంటిన్యూస్గా 2 ఫుల్ టర్మ్స్ ప్రధానిగా ఉన్నాడా లేదా? ఎవరు అనలేదు అది ఆ మాట. అవడం అయ్యాడు. దేవగౌడ అనుకున్నారా ఎవరైనా అవుతాడని ప్రధానమంత్రి? రెండో వైపు నుంచి చూడండి, ఇందిరాగాంధీ నేను ప్రధానమంత్రి అవుతానని 77లో ఎన్నికలు ప్రకటించింది. ఏమైంది? తనే ఓడిపోయింది. 2004లో 6 నెలలు ముందర ఎన్నికలు ప్రకటించి కొనసాగించాడు వాజ్పేయి. ఇండియా షైనింగ్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఇవన్నీ అని చెప్పి ప్రీపోన్ చేశాడు. 6 నెలలు ప్రీపోన్ చేసి నేను మళ్ళీ గెలిచి వస్తానని ప్రీపోన్ చేశాడు. దాని తర్వాత ఏమైంది? మన్మోహన్ సింగ్ అయ్యాడు. అదే మన చరిత్ర కూడా మనం గమనికలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానమంత్రి అవుతాను అని దిగిన వాళ్ళు ఎవరూ ప్రధానమంత్రి అవ్వలేదు. కళల్లో కూడా నేను ప్రధానమంత్రి అవుతాను అనుకున్నవాడు ఎవడు, అనుకోనివాడు ప్రధానమంత్రులు అయ్యారు. అది దేశం యొక్క చరిత్ర. ఈ చరిత్ర గుణపాఠం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎన్నికలు అవనియండి, దాని తర్వాత ఈ కూటమి, ఈ ప్రధానమంత్రి అన్నీ ఏర్పడతాయి. ఈ కూటమిలో ప్రధానమంత్రి అవ్వడానికి అనేక మంది ఉన్నారు. ఎవరి దగ్గర అయితే క్షమత ఉందో, ఎవరి దగ్గర అయితే గుణాలు ఉన్నాయో అని ఆ వాస్తవిక పరిస్థితి కూటమి ఏర్పడిన తర్వాత, అదే ఈ ఎన్నికలు అయిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత అది చేస్తాం.